దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినమున దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదివి ధ్యానిద్దాం. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. ఆమేన్, హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్పబడ్డ ప్రవచనం. యెషయా ద్వారా పలికించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే మన రోగాల్ని యెషయా గ్రంథం 53:4వ వాక్యంలో మన రోగాల్ని, మన శాపాల్ని, మన బాధల్ని, మన వ్యాధుల్ని మొత్తాన్ని కూడా తీసివేయటానికి ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడని పలికించాడు. అయితే అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి అలాగే మరి ఒక వ్యక్తిలో ఉన్న చీకటిని, ఒక వ్యక్తిని దెయ్యం పీడిస్తున్నప్పుడు ఆ దెయ్యాన్ని వెళ్ళగొడుతూ వాళ్ళకున్న వ్యాధుల్ని, రోగాల్ని మొత్తాన్ని కూడా దేవుడు తీసేస్తున్నాడు. అయితే సిలువ మీద చనిపోయి తీసివేసేసాడు. దేవుడు ఇక్కడ మరి రోగుల్ని స్వస్థతపరుస్తున్నాడు, దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. అయితే మన బలహీనతలు ఏదైతే ఉంటున్నాయో, ఒక వ్యక్తిలో ఏదైతే చీకటి సామ్రాజ్యం అపవాది గూడు కట్టుకొని ఎన్నో దురాత్మలు బట్టి పీడిస్తూ ఉంటున్నాయో వాటినన్నిటిని కూడా యేసుక్రీస్తు తోలివేస్తున్నాడు. అయితే మరి ఆ దయ్యాలకి దేవుడు తెలుసా అంటే తెలుసు. కొంతమంది అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో మరి పౌలు గారు కూడా దెయ్యాలను వెళ్ళగొడుతున్నప్పుడు కొంతమంది పౌలు గారిని చూసి దెయ్యాలను వెళ్ళగొడదాం అనుకుంటున్నారు. అయితే దేవుని శక్తి లేనిదే దెయ్యాలు పోవు. దేవుని పరిశుద్ధాత్మ అగ్నితో మనం నింపబడందే దెయ్యాలు వెళ్ళవు. అయితే నాకు పౌలు తెలుసు, యేసుక్రీస్తు తెలుసు, పౌలు గారు తెలుసు, నువ్వు నాకు తెలియదు అంటది దెయ్యం. అయితే మానవ శక్తితో దెయ్యాన్ని వెళ్ళగొట్టాలి అని అనుకుంటారు. అది రివర్స్ అయ్యి వాళ్ళనే కొట్టిద్ది. అయితే ఇక్కడ ఒక వ్యక్తిలో ఉన్న చీకటి సామ్రాజ్యాన్ని దేవుడు తీసివేస్తున్నాడు. ప్రతి ఒక్కటి కూడా చీకటిని తొలగింపజేసేది యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఆయన నామాన్ని మనం ఎత్తిపెట్టుకొని పలికినప్పుడు, ఆయన నామాన్ని మనం ఎత్తిపెట్టుకొని స్తుతించినప్పుడు, ఆయన నామము ద్వారానే, ఆయన ద్వారానే ప్రతి చీకటి గడ తొలగిపోతుంది. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించాడు.